అంబటి రాంబాబుకి జైల్లో నిద్ర పట్టట్లేదంట. నిద్రపోవడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరికరం అవసరం అని చెప్పేసి కోర్టులో చెప్పుకున్నాడు. సో కోర్టు కూడా దానికి అంగీకరించింది. ఎందుకంటే నిద్రకు సంబంధించింది కాబట్టి. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి అంటే, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా, ఎన్ని కోట్ల ఆస్తులకు అధిపతి అయినా కూడా కనీసం నిద్రపోని బ్రతుకు ఎందుకు అనే ఒక ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నమాట. సో మరి అంబటి రాంబాబు గారికి ఒక ప్రత్యేక, అంటే ఇది ప్రత్యేకం అని చెప్పలేమన్నమాట. ఒక చాలా రేర్గా ఉండేటటువంటి ఒక రోగం అనేది తనకు ఉందంట, వ్యాధి. సో మరి అదేంటంటే, నిద్రపోతున్నప్పుడు సడన్గా నిద్రలోని మధ్యలోని తనకు శ్వాస అనేది ఆగిపోతుంది అనమాట. సో కాసేపు ఆగిపోతున్న తర్వాత మళ్ళీ అదంతలో అదే రీస్టార్ట్ అవుతుంది. సో మరి ఇంకా కాసేపు ఎక్కువసేపు గనక శ్వాస అనేది ఆగిపోతే తన ప్రాణాలే పోయే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి ఒక రేర్ వ్యాధి అనేది అంబటి రాంబాబు గారికి ఉందన్నమాట. సో మరి దానికోసం వైద్యులు ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాన్ని సూచించారు. దాని పేరు స్లీప్ ఆప్నియా. సో మరి అది పెట్టుకొని, అంటే తన ఫేస్కి అంటే మాస్క్ లాగా పెట్టుకొని పడుకుంటే ఒకవేళ నిద్రలో సడన్గా తన శ్వాస ఆగిపోయినప్పటికీ కూడా దాని ద్వారా తనకు శ్వాస వెళ్ళి తను చాలా నీట్గా నిద్రపోతాడు అన్నమాట. సో అలాంటి పరికరం అది స్లీప్ ఆప్నియా. సో మరి ఆయన కోర్టులో వెళ్ళినప్పుడు, కోర్టులో ఆయన్ని హాజరుపరిచినప్పుడు ఆయన జడ్జికి చెప్పుకున్నాడు, సార్ నాకు ఇలాంటి ఒక వ్యాధి ఉంది, దానివల్ల నేను మధ్యలోనే, అంటే నిద్రపోతున్నప్పుడు మధ్యలోనే చనిపోవచ్చు. సో ఆ విధంగా కాకూడదంటే ఆ పరికరం నాకు కావాలి, దయచేసి దానికి నాకు పర్మిషన్ ఇప్పించండి అని చెప్పేసి చెప్పుకున్నప్పుడు, సో దానికి కూడా కోర్టు అంగీకరించింది. ఎందుకంటే నిద్రకు సంబంధించింది, అదేవిధంగా ప్రాణానికి సంబంధించింది కాబట్టి. అండ్ ఎంత పెద్ద నేరస్తుడు అయినా కూడా తన ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ జడ్జిలు దానికి కూడా ఓకే చెప్పారు. సో ప్రజెంట్ అయితే రాజమండ్రి జైల్లో అంబటి రాంబాబు గారు ఉన్నారు. సో మరి ఆయన నిద్రపోతున్న సమయంలో తన పక్కన ఎప్పుడు కూడా ఇలాంటి ఒక మెషిన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, లేకపోతే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. సో మరి కొంతమంది దీన్ని కూడా, అది కూడా అబద్ధం అయి ఉండొచ్చు, ఇలాంటి డ్రామాలు అయి ఉండొచ్చు, సో ఈ విధంగా చెప్తే కొంచెం కనికరం చూపించి వదిలేస్తారేమో అని చెప్పేసి ఆలోచనతో కూడా అన్నారేమో అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. సో ఆ విధంగా ఏముండదండి, ఎవరైనా కూడా ప్రాణం మీదకి వచ్చేసరికి అబద్ధాలు అయితే చెప్పరు. బట్ వీళ్ళ మీద ఉన్నటువంటి నెగిటివిటీ అలాంటిది, ఈ మనుషులు అలాంటి వాళ్ళు కాబట్టి చివరికి అది కూడా అబద్ధం అనే స్థాయికి వాళ్ళ యొక్క బిహేవియర్ దిగజారిపోయిందంటే, మరి వాళ్ళు ఫ్యూచర్లో కావచ్చు, లేకపోతే గతంలో కావచ్చు, ఎలాంటి మాటలు మాట్లాడుంటే జనాలకి ఇలాంటి అభిప్రాయం కలుగుతుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి అసలు అంబటి రాంబాబు గారికి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు ఏంటి అంటే, స్వయాన 100కి 200% కూడా ఆయనే అనమాట. అసలు అక్కడ బ్యానర్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది ఎవరు, వెళ్ళి ఆయన పని ఏదో ఆయన చేసుకోక అందరికీ ఏదో నేను మీటింగ్ పిలుస్తున్నాను, లేకపోతే ఒక ఫంక్షన్కి పిలుస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ టీడీపీ సభ్యులందరూ కూడా పిలుపునిచ్చి, మీకు దమ్ముంటే 24 గంటల్లో ఈ బ్యానర్ తీసేయకపోతే మేమేంటో చూపిస్తాము, మేమే దాన్ని తీసేస్తాము, చింపేస్తామని చెప్పేసి అందరినీ రెచ్చగొట్టడం ఎందుకు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా అడ్డుపడేసరికి స్వయాన ఏపీ రాష్ట్రానికి సీఎం, కనీసమైన పదవికి అదేవిధంగా వయస్సు కూడా విలువ ఇవ్వకుండా అమ్మన బూతులు తిట్టమనడం, అసలు ఇదంతా కూడా ఎవరు చెప్పిన బుద్ధి, ఆయనే చేసుకొని ఆయన తవ్వుకున్న గుంతలో ఆయన్ని పడ్డాడనమాట. సో ఇప్పుడు నిద్రపోవడానికి కూడా ఒక పరికరం అవసరమైనటువంటి బతుకు, అది కూడా ఒక బతికేననే విధంగా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు.